మోగ్లీ మూవీ రివ్యూ. ఓకే, వన్ టైం చూడాలి అంతే. ఓకే, బోర్ ఏం కొట్టలే అంకుల్. జరసేపు వీడియో చూసినా, గేమ్ ఆడినా, టైం పాస్ బాగానే అయింది అంకుల్. ఓకే. ఓవరాల్ గా మూవీ అయితే బాగాలేదు. స్టోరీ వచ్చేసి హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. అలాగే విలన్ బండి సరోజ్ కుమార్ కూడా హీరోయిన్ ని లవ్ చేస్తారు. సో తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. పాజిటివ్స్ వచ్చేసి కమెడియన్ హర్ష అండ్ బండి సరోజ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. వీళ్ళ క్యారెక్టర్స్ మూవీ మొత్తం ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని. అలాగే కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. నెగిటివ్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ అయినా పర్లేదు, స్క్రీన్ ప్లే తోటి ఎంగేజ్ చేయొచ్చు. బట్ స్క్రీన్ ప్లే విషయంలో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు మూవీ టీమ్. మూవీలో పెద్దగా ఎమోషనల్ కనెక్ట్ లేదు, ఎమోషనల్ సీన్స్ వర్క్ కాలేదు. మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసి లవ్ స్టోరీ. బట్ లవ్ స్టోరీ ఒక్క సీన్లో కూడా కొత్తగా లేదు. సినిమా మొత్తం లవ్ స్టోరీ రొటీన్గానే ఉంది. మూవీకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి రన్ టైమ్ 2 hours 40 minutes ఉంది. అంత అవసరం లేదు. ఈజీగా ఒక 30 minutes ట్రిమ్ చేయొచ్చు. ఒక 2 hours 20 minutesలో అవగొట్టేస్తే బాగుండు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి పెద్దగా స్టోరీ ఏమి ఉండదు. లవ్ స్టోరీ మొత్తం సాగదీశారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కారా మెయిన్ పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ని కూడా అదే ల్యాగ్ చేశారు. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని అక్కడక్కడ ఒక 2-3 సీన్స్ మంచిగా పడ్డాయి అంతే. అండ్ క్లైమాక్స్ ఏదో అలా ఎంచేసేశారు అంతే. హర్ష పర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్రెండ్ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. కొన్ని మంచి ఎమోషనల్ సీన్స్ కూడా పడ్డాయి. నెగిటివ్ రోలో బండి సరోజ్ కుమార్ పర్ఫార్మెన్స్ బాగుంది. తన స్క్రీన్ మీద కనపడ్డ ప్రతిసారి మనం ఎంజాయ్ చేస్తాము. తన క్యారెక్టర్ మంచిగా ఉంది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. హీరో రోషన్ అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ వాస్ డీసెంట్, ఉన్నంతలో బాగా చేశారు అంతే. డైరెక్టర్ సందీప్ రాజు స్టోరీ రాయడంలో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ తనలో ఉన్న డైరెక్టర్ కొన్ని సీన్స్ సేవ్ చేశాయి అంతే. అండ్ స్టోరీలో ఏం లేకపోవడం వల్ల డైరెక్షన్లో కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఓవరాల్గా మూవీ నాకు నచ్చలేదు. మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5/5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.